వెల్కమ్ టు మోర్ ఆన్ దిస్ సెవెన్ ఛానల్. మనం ఈరోజు చెప్పుకుంటున్నది ఏంటంటే జనరల్ కాన్సెప్ట్ వ్యవసాయం. వ్యవసాయానికి సంబంధించినది జనరల్ ఇది సబ్జెక్టు. అట్లా వ్యవసాయంలో ఎన్ని విధాలు అంటే విలేజ్ గ్రాస్ రూట్ లెవెల్. మీకు వ్యవసాయంలో ఏం చేయొచ్చు? హార్టికల్చర్, ఫిషికల్చర్ ఇది వచ్చేసి పాల విప్లవం అని మిల్క్ సంబంధించింది. అలాగే వచ్చేసి మనం మామూలుగా సెరికల్చర్ అంటాం. దీని తోటల పెంపకం. ఇట్లా వ్యవసాయంలో మామూలుగా ఎన్ని రకాలు ఉంటాయి. ఒక రైతుకు ఉదాహరణ 4 ఎకరాలు ఉంది, 4 ఎకర్స్ అనుకో, 4 ఎకర్స్ ఉంది. అతనికి ఒక బోర్ మోటార్ ఉంది. ఆ రైతు ఏం చేయొచ్చు? ఉదాహరణకు మాకే ఉందనుకో, ఒక 4 ఎకరాలు ఉంది, 4 ఎకర్స్ ఉంది. నేనైతే ఏం చేస్తా అంటే, నేను గుర్తుపెట్టుకో, ఒక 4 గేదెలు. అప్పుడు ఏం చేస్తా? గేదెల ఫామ్ వేస్తా. ఒక 1/2 ఎకరా గడ్డి, ఇవి తినడానికి పచ్చి గడ్డి, ఇది పెడతా. ఇది జనరల్, కాంపిటేటివ్ కాదు. మనము చదువుకున్న వాళ్ళు, ఎగ్జామ్స్ ఓరియంటెడ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఇది చెప్పవచ్చు. ఈ 8th 9th డిస్కంటిన్యూ ఉంటారు. 8th 9th డిస్కంటిన్యూ. వీళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, తల్లిదండ్రులకు సహకారం చేస్తూ వ్యవసాయంలో లాభాలు గడించవచ్చు. ఎలా అంటే, వ్యవసాయం అంటే ఓన్లీ పంటలు పండించడమే కాదు, పాలకు సంబంధించిన గేదెలు, ఆవులు, అలాగే మేకల పెంపకం చేయొచ్చు. షెడ్ వేసి, చిన్న షెడ్ లాగా వేసుకొని, ఈ షెడ్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. బ్యాంకులు లోన్ ఇస్తాయి. బ్యాంకులు ఈ మధ్యలో శ్రీనిధి లోన్ల ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లు తీసుకోవడం వల్ల, లోన్లు తీసుకోవాలి బ్యాంక్స్, కానీ మరి కరెక్ట్ రూట్లోనే పెట్టాలి పెట్టుబడి. ఒక 2 బండ్లు తీసుకున్నావు, లోన్లు తీసుకొని నీకు నెల కట్టే 3,000 లేదా 3,500, 3,000 లేదా 3,500 ప్లస్. నీకు పాలిచ్చే బండ్లు తీసుకున్నావు, పాలిచ్చే గేదెలు తీసుకున్నావు. 1 లీటర్ పాలకు 80 రూపాయలు రేటు. నీకు 5 లీటర్స్ చిన్న అనుకున్నాం, 2 పూటలు కలిపి 5 × 80 ఎంత? 400. తక్కువ 400. నెలలో 1 మంత్లో వచ్చేసి 12,000. ఎంత అండి? ఒక గేదె నుంచి 12,000 ఆదాయం వస్తుంది. నువ్వు కట్టే బిల్లు ఎంత? 3,500. 3,500లో ఫోను నీకు ఎంత మిగులుతుందండి? ఎంత మిగులుతుంది అంటే 8,500 అనుకో, 8,500 రూపాయలు. ఇందులో ఒక విలేజ్ లెవెల్లో నివసించడానికి కావాల్సిన ఖర్చులన్నీ వెళ్ళిపోతుంది. అంటే కూరగాయల ఖర్చులు కానీ,
ఇంటి ఖర్చులు కానీ ఇవన్నీ వెళ్ళిపోతుంది. ఇవి ఒక్క గేదె ద్వారానే ఒక గేదె పాలిచ్చే గేదె ఉంటే, రెండు పాలిచ్చే గేదెలు ఉంటే, రెండు గేదెలు ఉంటే ఎంత నేను తక్కువలో 24,000 వస్తాయండి. అంటే దాని లెక్కనే 10 లీటర్ల పాలు మంచిగా మనం మెలకువలు పాటించి బెల్లం పటికి, అంటే బెల్లము అవన్నీ ఉంటాయి కదా, మన బుడ్డ దాన అవన్నీ అవలంబిస్తే మనకి ఎన్ని వస్తుందో, ఒక 10 లీటర్లు ఇచ్చినాయనుకో, 10 × 800 80 వాళ్ళు 800, 800 × 30 3 ఎంబుల 24,000 24,000 నువ్వు కట్టేది అయితే మారదండి. 3,500 అనేది కామన్. ఒకవేళ ఇది లోన్లు ఇట్లా అట్లా తీసుకుంటే 1,00,000 రూపాయలు నీకు ఇంట్రెస్ట్, నీకు ఈ 3,500 ఇందులో పోతే 4,000 ఇట్లా 3,500 పోతే నీకు 20,000 మిగులుతాయి. చాలా మంది ఎక్కడెక్కడో వెతుకుతుంటారండి. వ్యవసాయంలో నీకు ఈ గేదెల పెంపకం అనేది చాలా లాభాపేక్షమైనది. దానికి తోడు ఇప్పుడు ఈ 1/2 ఎకరాల గడ్డేసిరు, ఇంకా 1 ఎకర్ ఏం చేయాలి? కూరగాయలు పెట్టాలి. కూరగాయలు ఆకుకూరలు పెట్టాలి. మనిషి మన జీవన విధానంలో కూరగాయలు ఆకుకూరలు తినకుండా ఉండలేము. ప్రతి నిత్యం మనకు కూరగాయలు కావాలి, ఆకుకూరలు కావాలి, పాలు కావాలి, బ్రెడ్ కావాలి, స్వీట్లు కావాలి, పాలకు సంబంధించిన ఇంకా గీ కావాలి, అంటే నెయ్యి కావాలి, పెరుగు కావాలి. వీటన్ని సాధించాలంటే వ్యవసాయంలో కొత్తగా టెక్నాలజీ ఆధారంగా ఇప్పుడంతా మొబైల్స్ వచ్చినాయి. స్మార్ట్ మొబైల్లో నీకు పీడలకు ఏ ఎరువులు, ఏ రసాయనాలు కావాలి అని అవి కూడా తెలుపుతున్నారు. సహజ సిద్ధంగా పండిస్తే కూడా దానికి కూడా రేట్లు ఉన్నాయి. మనకు ఎన్నో వచ్చినాయి వ్యవసాయంలో వ్యవసాయం మెలకువలు. ఇది కాకుండా మనకు ఫిషికల్చర్ ఉంటుంది, చేపల పెంపకం. మనకు చేపల పెంపకంలో మనము నదులు, చెరువులు, కాలువలు ఇళ్ళ చేపలు విడిచి చేపల పెంపకం సాగు చేసుకోవచ్చు. మన ఆంధ్రలో అయితే ప్రత్యేకంగా ఒక గుంట తీసి అందులో, అంటే గుంట అంటే చెరువులాగా తీసి అందులో చేప పిల్లలు విడిచి దాన్ని సేద్యం లాగా చేస్తారు. అంటే వ్యవసాయం లాగానే ఆంధ్రలో రొయ్యల పెంపకం, చేపల పెంపకం కూడా చేస్తారు. సెరికల్చర్, పట్టి పురుగుల పెంపకం, ఇది చాలా కాస్ట్లీ. ఇది మన తన సాగదా, అయితే చాలా మంది తోటలు అట్లా కూడా చేస్తారు. తోటల పెంపకం, తోటలు ఉదాహరణకు పూల తోటలు, పండ్ల తోటలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మామిడి చెట్లు, మామిడి తోటలని, జామ తోటలని, బత్తాయి తోటలని, సపోటా తోటలని, పండ్లు మనకు డైలీ యూజెస్ అవుతాయి. మనకు పండ్లు నిత్యావసరాలుగా మారిపోయిన ఈ యుగంలో ఈ తోటల పెంపకాలని ఇంకా మంచిదిగా చేసుకోవచ్చు. దీనికి 1 ఎకరా పోతుంది. ఇంకా ఎన్ని ఉందండి? 1.5 ఎకరా, 1 ఎకరా, ఈ 2.5 ఎకరాలు పోయింది. 2.5 ఎకరాలు పోయింది. అప్పుడు ప్లస్ 1.5 ఎకర్ ఉండదు. మీకు వరి ఒక కుటుంబానికి కావాలంటే 1/2 ఎకర్ చాలు. 1.5 ఎకర్ ఉంది నీకు, వరి పెట్టుకోండి అప్పుడు. కానీ 4 వరి పెట్టుకొని 4 ఎకరాలు వరి పండిద్దామంటే నీళ్ళు ఎక్కువ, ఆదాయం కూడా వస్తుంది. కానీ నీకు 4 నెలలకు 5 నెలలకు అది పంట దిగుబడి మీద ఆధారపడి ఉంటుంది. నీకు 4 విధాలుగా చేసినావు అనుకో వ్యవసాయం, నీకు ఇక్కడ ఎంత అంటే 20,000 మిగులుతాయి. 2 గేదెలు ఉంటాయి అంటే ఉంటుంది. నీకు గేదెలు తీసుకొచ్చిన పోషణ కూడా ఉంటుంది, కానీ నీకు లాభం కూడా వస్తుంది. 20,000 మంత్లీ 20,000 వచ్చినాయి అనుకో, 12 × 2 24, 2,40,000 అండి మీ ఆదాయం. ఇట్లా ఈ 2,40,000తోటి మీరు ఏమైనా చేయొచ్చు. అంటే మీ గేదెలను 4 గేదెలు ఉంటే ఎన్నో వస్తాయి? 4 గేదెలు ఉంటే 12 అంటే మామూలుగా ఎంత 48,000 వస్తాయి నెలకు. ఖర్చు కూడా ఉంటుంది. కానీ 2 గేదెలకి చెప్పిన వాడు 24,000, 4,000 ఈ లోన్ పోగా మిగిలినవి 20,000, అట్లా 24,000,
12 రోడ్ల 24 2,40,000. ఈ విధంగా వ్యవసాయం లాభసాటిగా చేయాలి. దీనికి ఏం చేయాలంటే బ్యాంకులు సబ్సిడీ ఏమి ఇస్తుంది, ప్రభుత్వం స్ప్రింక్లర్లో ఇస్తుంది, స్ప్రింక్లర్స్ సబ్సిడీలు ఉంటాయి, డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. టోటల్ హార్టికల్చర్ వచ్చేసి నీకు ఫామ్ కూడా చేసి ఇస్తారు. ఈ విధంగా మనం వ్యవసాయం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వ్యవసాయంలో లాభదాయకమైన పొందవచ్చు. ఇది ఇట్లా స్టార్ట్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని విలేజ్లలో గ్రామాలలో కోతుల బెడద ఎక్కువైంది. ఈ కోతుల వల్ల ఏమవుతుందంటే నువ్వు వేసిన పంట దిగుబడి రాకపోవా ఈ కోతులు పాడు చేయడం జరుగుతుంది. అయితే గ్రామాల్లో ఉన్న పాలనాధికారులు కానీ, గ్రామాల్లో ఉన్న పరిపాలనాధికారులు కానీ, సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఇంకా ఇతరత్ర అధికారులు కానీ, గ్రామ ప్రజలు కానీ మనం ఈ కోతుల బెడద నుంచి రక్షించుకోవడానికి ఏం చేయాలి, ఎలాంటి తోడ్పాటు చేయాలి, ఎవరైనా చేస్తున్నా కానీ వాళ్ళ సహకారం అందించాలి. ఎందుకంటే మనము విలేజ్ లెవెల్లో ఇంటి వెనకాల పెరటి చెట్లు ఉంటాయి. మామూలుగా తోటలో కాయగూరలు వేసుకుంటారు, ఆకుకూరలు వేసుకుంటారు. ఇంతకుముందు అయితే గ్రామాలలో మనకు చిక్కుడు చెట్లని, బీర చెట్లని, ఆనకాయ చెట్లని ఇట్లా మన నిత్యావసరాలకు సరిపడా కావాల్సిన కూరగాయలు ఇంటి చుట్టుముట్టి వేసుకునేవాళ్ళు. దానివల్ల ఏమైందంటే వాళ్ళు సేవ్ అవుతుండే. అంటే ఒక ఆనకాయ 2-3 తీసుకోవాలంటే ఖచ్చితంగా 100 రూపాయలు కావాలి. అదే 100 రూపాయలు సేవ్ చేసినట్టే ఆ చెట్టు ఉండడం వల్ల నీకు 2-3 రోజుల కూరగాయలు అయిపోతాయి. మ్యాక్సిమం టమాటా చెట్లు ఒక 10 పెరట్లో పెట్టుకుంటే నీకు దానివల్ల ఒక రోజు కూరగాయలు అయిపోతాయి. మిరప తోట కానీ అట్లా పెరట్లో పెట్టుకొని చేస్తుంది. దానివల్ల కొన్ని కోతులు ఉన్నాయి. ఆ కోతుల సమస్య కూడా తీరిస్తే గ్రామాధికారులు ఇంకా బాగుంటుంది. అంటే ఇది సజెషన్ అండి, ఏదో ఎవరిని విమర్శించినట్టు కాదు. మనం వ్యవసాయం జనరల్ టాపిక్గా కూడా చెప్పుకుంటాం. మన ఛానల్ వచ్చేసి More-7 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు జనరల్గా వ్యవసాయం మెలకువలు అవి కూడా చెప్తాను. మామూలుగా అప్పుడప్పుడు క్లాస్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.